ఏముందిరా. అరే కార్తీక్, చాలా హ్యాపీగా ఉన్నాను రా. లైఫ్ లో ఇంత ఎంజాయ్ ఎప్పుడు చేయలేదురా. ఎనీవే గైస్, we had a nice time together. yes okay రా. రే నువ్వు కార్తిక్ గాని చూడు, నేను ఆ అమ్మాయిని చూసుకుంటా. దేవుడు అందరికి అన్ని ఇవ్వడ్రా. నీకిచ్చాడు ఏంటి అంటే నేను చెప్పింది అమ్మాయి అందం గురించిరా. అంటే అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తున్నావా అంటే అర్థమైందిలే. అరే మామ, ఈరోజు నీ బర్త్డే, ఎలాగైనా ఎంజాయ్ చేయాలి. ఆ ఫిగర్ ఓకేనా? ఓకే కానీ ఆ ఫిగర్ ఒప్పుకుంటుందా? అది మేం చూసుకుంటాం. కార్తిక్ ఓకే. ఏంట్రా ఏం లేదు, మరి? ముందు అమ్మాయిని చూడు, తర్వాత నా పని చూద్దాం. ఏంటి నా పని? అదేరా, ఫస్ట్ నువ్వేగా. మాకెలాగో అదృష్టం లేదుగా. అంటే నువ్వు ఓపెనర్వి, వాడు ఫస్ట్, వీడు సెకండ్, నేనేగా లాస్ట్. ఏదైనా ఓపెనర్దేగా, కొత్త బండి ఓపెనర్దే కదా. కానీ సారీ. సారీ ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? అదే మీరు వచ్చినందుకు ఏం ఇబ్బంది లేదుగా. నువ్వు ఇబ్బంది పెట్టకుంటే చాలు. కార్తీక్, ఓ నీకు నా పేరు తెలుసా? మీ ఫ్రెండ్స్ చెప్పారు. ఓ గ్రేట్ అండ్ స్ట్రేంజ్. ఎందుకు? నా పేరు నీకు తెలుసు కాబట్టి గ్రేట్, నీ పేరు నాకు తెలియదు కాబట్టి స్ట్రేంజ్. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ హనీ. వావ్, స్వీట్ నేమ్. అవును, స్వీటే, కొరుక్కు తిను. ఏమైంది? ఏం లేదు, నీ పేరు వినగానే షాక్ అయ్యాడు. ఓ స్వీట్లు ఎక్కువగా తింటావా? ఏ స్వీట్గా మాట్లాడుతుంటేను. ఓహో అదా. నేను ఈ రోజు నుంచి స్వీట్లు తినడం మానేస్తాను. అదేంటి? మీలాంటి స్వీట్ పర్సన్ పరిచయం అయ్యారు కదా, అందుకు. అరే కార్తిక్, లార్జ్ గాని ఉంటే దిగిపోదామా? ఎంత దూరమైనా పర్లేదు, గెస్ట్ హౌస్ బుక్ చేయండి రా. అరే ఇప్పటికిప్పుడు గెస్ట్ హౌస్ అంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏం అక్కడ మీ తాత కట్టించాడా గెస్ట్? కాదురా, GPRS లో చూపిస్తోంది. ఏం పర్లేదు, అర్జెంటుగా చేయాల్సిన బిజినెస్ డీల్ ఏం లేదు, అక్కడికే పదా. ఎందుకు? నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది దగ్గరే. సరే అక్కడికే పదరా. ఓకే. సీనరీ చాలా బాగుంది కదా. సీనరీ కంటే నువ్వే బాగున్నావు. హా? నిజంగానా? నా కళ్ళు ఎప్పుడు మోసం చేయవు తెలుసా. నువ్వు మోసం చేసినా అది నాకు చాలా ఇష్టం. అలా మోసపోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.